సాక్షి దినపత్రిక వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఇక ఓటల్ అడాల్ ఎల్పిజి గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో గృహ అవసరాలకు అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. దీంతో వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిపివేసిన గ్యాస్ ఏజెన్సీలు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లో ఓటర్లపై ఎఫెక్ట్. చిన్న మధ్య తరగతి రెస్టారెంట్లు, మెస్లు, టిఫిన్ సెంటర్ పైన ప్రభావం పడే అవకాశం. ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20% వరకు మూతపడ్డ హోటళ్లు. గృహ అవసరాలపై ఆందోళన వద్దు, సిలిండర్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు. అదేవిధంగా చూద్దాం ఇక దాడులు ఉధృతం. అమెరికాపై ఉధృతించడానికి ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం. జెరూసలేం, టెల్ అవీవ్ లో పేలుల మోత. బేరన్ రాజధాని మనామాపై దాడిలో 1 మృతి, 8 మంది గాయాలు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిలో 5 ఎన్సుల్లా మిలిటరీ అడ్డం. హార్మోజ్ లో సముద్ర రవాణా నౌకలు అడ్డుకున్న ఇరాన్. ఎక్కడికక్కడ నిలిపిపోయిన నౌకలు. ఇరాన్ నాయకత్వానికి బలతోడుతున్న నెతన్యాహు. ఉత్పత్తి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్న ఇరాన్. ఎయిర్ ఇండియా విమాన టికెట్లకు రెక్కలు. అదేవిధంగా చూద్దాం దేశీ ప్రయాణాలపై 399 పెంపు. విదేశీ ప్రయాణాలపై ఛార్జీల వసూలు. యుద్ధ పరిస్థితులపై జెట్ ఫ్యూయల్ ధర పెరిగిన నేపథ్యంలో నిర్ణయం. అదేవిధంగా చూద్దాం ఇక సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. 377 మంది విద్యార్థుల గేజారు. 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. జాతీయ స్థాయి అర్చయి పోటీలకు ఎంపిక. సమర్థవంతంగా ప్రగతి ప్రణాళిక. ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ రేటు. తగ్గిన ఎర్రజొన్న ధర. క్వింటల్ ధర 3950 నుంచి 3400కు తగ్గించిన సిండికేట్. ఒకేసారి 550 ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన. అదేవిధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి. కలెక్టర్ కు ఫోన్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రగతి పనులపై అవగాహన కల్పించాలి. వీసీలో పాల్గొన్న ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్, అధికారులు. అదేవిధంగా సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు. బీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు. త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తొద్దు. రెంజల్లో ఇంటి పన్నులు వసూలు చేస్తున్న డిపిఓ శ్రీనివాసరావు. 100% పన్నులు వసూలు చేయాలి డిపిఓ శ్రీనివాసరావు. అదేవిధంగా చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం. పెద్ద పులి చక్కర్లు. నిజామాబాద్, జైత్యాల, సిరిసిల్ల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి ఈసారి సిరికొండ రేంజ్ ద్వారా వచ్చిన మళ్ళీ కమ్మర్పల్లి రేంజ్ లోకి 3 చోట్ల ట్రాఫిక్ కెమెరా ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులు. చూద్దాం ఒకసారి పూర్తి కథనం చూసే ప్రయత్నం చేద్దాం.